ఈ సంతోషంలో అట్లా మనం మాట్లాడుకుంటా హ్యాపీగా చూద్దాం, సరదాగా ఆదామవలాగా అంతే కదా. వావ్, ఏంటిది చాలా బాగుంది. SIN సిన్, పాపము. ఏంటో ఈ కుర్చీ చాలా ఆకర్షణీయంగా నన్ను లాగేస్తా ఉంది బ్రదర్. నో పాపం అని రాస్తుంది ఆల్రెడీ. పాపం అని రాసే ఉంది. దయచేసి దాని జోలికి పోకండి, మంచిది. మనకి కూర్చుని అంటే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. అట్లొద్దు, చూద్దాం కూర్చుంటే. అది చూడ్డానికి పాపమే రాసుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. రండి. ఏదైనా అనుభవిస్తేనే కదా బ్రదర్ తెలిసేది. అనుభవించి అయిపోయింది ఇప్పటికి. చూద్దాం సార్, కూర్చొని మళ్ళీ లేచేద్దాం వెంటనే. కూర్చోడానికి లేచేయడమే కదా, కూర్చొని అట్లా లేచేస్తా అంతే. నేను ఒక్కనే నిన్ను కూడా కూర్చోబెడతా, చూద్దాం దా. సరే నువ్వు కూర్చో అయితే. నాకు వద్దు సార్, నాకు వద్దు. నన్ను కూర్చొని అయితే వద్దు. ఎందుకు వచ్చిన బాధ? అయినా ఒకసారి అక్కడ రాస్తుంది ఆల్రెడీ, మనకి సిన్ అని పక్క స్పష్టంగా రాస్తుంది. ఎవరు దీని జోలికి పోకపోవడం మంచిది. మనం ఒకసారి కూర్చొని చూడడానికి అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది. చెప్తే వద్దు. ఉండు ఒక ఉండు బ్రదర్, ఏంది అవకాశాన్ని నువ్వు పోగొట్టేస్తా. కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నా, కూర్చోస్తాను. అటు కూర్చొని లేచేస్తా చూడు, ఇది అటు ఆనిస్తా అంతే. అబ్బా, ఇంత మంచి అవకాశం వస్తుందా చెప్పు? ఎంత పని చేస్తావు? కూర్చొని లేచేస్తా అని చెప్పా కదా, నువ్వు కూర్చుంటావా? నాకు వద్దు సార్. సరే నేను కూర్చొని తర్వాత నేను కూర్చోబెడతాలే. చూసా, ఇంత మంచి అవకాశం పోగొట్టుకున్నావు. బాగుందా? చాలా బాగుందా? చాలా రిలాక్స్ ఉంది నాకైతే. ఏయో కనపడుతున్నా కళ్ళ ముందు, నాకు తెలుసా. ఏం కనిపిస్తున్నాయి మీకు? జబర్దస్త్ కనపడుతుంది. ఇంకా ఈ మధ్య 10 గంటలకు వస్తుంది కదా బిగ్ బాస్. అందరు బిగ్ బాస్ చాలా కనపడుతుంది దీంట్లో కూర్చొని, తెలుసా. నీకు కనపడాలంటే చెప్పు, ఇక్కడ కూర్చోబెట్టు. వద్దా? నాకొద్దు. సరే చూడు, నేను చెప్పాను కదా ఇప్పుడు నేను లేచేస్తానని. లేస్తే మంచిదే. చూడు లేస్తాను చూడు. అని ఏమైంది? ఊరికే అంటే ఇప్పుడు లేచేద్దాం అనుకుంటున్నా, కొంచెం కూర్చుంటాను. ఎందుకన్నా మంచిది. అమ్మ ఏంది లేవలేకపోతున్నాను, ఏంది బాబోయ్ అనవసరం చెప్పి నేను వెనకుండా కూర్చున్నాను. లేచేస్తా ఇప్పుడు చూడండి. బాబోయ్ ఏంది ఇది? నేను చెప్తా ఉన్నా. నువ్వు చెప్పావు బ్రదర్, కానీ ఏదో అనుభవిస్తే కానీ తెలియదు. మా సారు చిన్నప్పుడు చెప్పేవాడు, రైట్రా నీకు చిలకకి చెప్పానమ్మా, మాటలా చదవమన్నా కదా. అట్లాగే మనం చెప్పుకున్నప్పుడు దాకా వద్దు అంటా చెప్పాను. మీరలా చెప్పారు బ్రదర్. మా పాస్టర్ గారు రోజు చెప్తానే ఉంటారు, పాపం జోలు బాబు చెప్పారా? చెప్తా ఉంటారు. విన్నారు మీరు కూడా? చెప్పి విన్నాను బ్రదర్. ఇప్పుడు కూర్చుంటే కానీ తెలిసింది ఇప్పుడు నాకు. దయచేసి లేపండి బ్రదర్, దయచేసి నన్ను లేపండి. నేను ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ బ్రదర్ లేపండి బ్రదర్. ఇదని చెప్పండి. బాబోయ్ ఏంది నేను లేవలేకపోతున్నాను. నేను లేస్తే కదా నువ్వు కూర్చోడానికి. లేపండి బ్రదర్. బాబోయ్ కూర్చోవచ్చింది బ్రదర్ నన్ను కాపాడాలి బ్రదర్. నువ్వు కూర్చోద్దా, నేను కూర్చోను బ్రదర్. అయినా నువ్వే నన్ను కాపాడాలి బ్రదర్. ప్లీజ్ బ్రదర్, అంత మాట బ్రదర్. ప్లీజ్ లేపండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్. ఒక్క మాట. ఎవరున్నారు బ్రదర్? ట్రై చేస్తా. మీరు బ్రదర్. రైట్, ఫోన్ చేస్తాను. ఏంది లేస్తే అసలు లేవలేకపోతాను. ఎవరు చేద్దాం చెప్పు? ఎవరు చేస్తారు? ఏమన్నా అతుక్కుందేమో చూద్దాం. అతుక్కుంది. మనకి టీవీలో ఏడొస్తుంది ఫెవికాల్, ఎంత చేసినా రాదు, ఏనుగు బలం ఉంటుంది. అవునవును బ్రదర్, పిలుస్తాం. ఫెవికాల్ కూడా వేసి ఉంటాడు పొరపాటున. చూడండి ఒకసారి ఏమన్నా. ఏం బ్రదర్ తిరిగిపోతున్నాను బ్రదర్. నేను ఫ్రెండ్ పిలుస్తాను. లేవలేకపోతున్నాను, నా బలం సరిపోలే మీ బలం ముందు. అవును బ్రదర్, నేను లేపలేపోయా. అవును, జిమ్ బాడీలో మంచి బలం కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఫోన్ చేసి పిలుస్తాను. అవును బ్రదర్. హలో బ్రదర్. పిలవండి బ్రదర్, అర్జెంట్ బ్రదర్. హలో, త్వరగా పిలవండి బ్రదర్. ఏదో రకరకాలుగా నాకు రకరకాలుగా ఏదో కనిపిస్తా ఉన్నాయి. హలో బ్రదర్, ఎక్కడున్నారు? ఎవరు నన్ను పిలిచింది? ఓరి బాబు, కుట్టిలా ఇంకా వామ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే పిలిచారు. ఎవరు బ్రదర్? అతనైతే గ్యారెంటీ లాగేస్తాడు బ్రదర్, గ్యారెంటీకి లాగేస్తాడు. థ్యాంక్ యూ. రండి బ్రదర్, రండి. మరి చిన్న సమస్య వచ్చి పడింది. నేను వద్దన్న కొద్ది కూర్చున్నాడు, తనేమో కూర్చుందో కానీ లెగలేకపోతున్నాడు. నేనేమో లేపలేకపోతున్నా.
మీ సహకారం కొంచెం కావాలి, కొంచెం బలం కలిగి ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఈ లేపుతారు. మాత్రం దాన్ని నేను ఎందుకు సార్? ఆ, మా జిమ్లో వామప్ కూడా చేసుకోలేదు నేను. అట్టాగే అనుకున్నాం సార్, నేను కూడా అట్టే అనుకున్నానా. మీరు లేపండి. జస్ట్ చిటికి లేపండి సార్, లేపండి 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 సార్, లేపండి చిటికి వెళ్తావు. లేపండి సార్, లేపండి. చిటికినది లేపుతాన్నారు, లేపండి లేపండి సార్. ఉండండి. లాగండి సార్, లాగండి లాగండి. రాలేదా వామప్ప? చేయండి చేయండి సార్, లాగండి. జస్ట్ లాగండి సార్, లాగండి లాగండి సార్, లాగండి సార్, నాకే వల్ల కావట్లేదు. లాగండి గట్టిగా లాగండి. ఎలాగా లాగండి, వచ్చేస్తుంది వచ్చేస్తుంది సార్? నాతో వల్ల కావట్లేదు, ఎట్లాగా సార్? అంటే ఎట్టు సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. మామూలుగా అయితే మా శిష్యులు చేసేవాళ్ళు. నిన్ను చూస్తే నన్ను లేపగలరు సార్. మీరు లేపండి సార్, ప్లీజ్ లేపండి సార్. సార్ లేపండి సార్, లేపండి. జిమ్ టైం అయింది నాకు. జిమ్కి టైం అయిందా సార్? జిమ్కి టైం వెళ్ళిపోతా అంటున్నాడు సార్. సార్ బ్రదర్ నన్ను లేపండి బ్రదర్, ప్లీజ్. ముందు మీరు ఇది తగ్గించాలి. అదే లేకపోతున్నారు. ఇక్కడ అనుకుందంటే ఇక్కడ లేకపోతే తగ్గించుకోండి. ఏది బ్రదర్ భలేవాడు దొరికావు నువ్వు. వల్ల వెయిట్ ఎక్కువ అయిపోయింది. నన్ను లేపండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్. నన్ను లాగండి బ్రదర్, లాగండి. ఇద్దరు లేపండి brother, ఇద్దరు లేపండి. వచ్చేసి వచ్చేసి ఇది అడ్డం పడుతుంది. నన్ను లేపు బ్రదర్. లోపల అది పోతే నేను పైకి ఎట్లా వేస్తాను బ్రదర్? నన్ను లేపంటే దాని లోపల పంపిస్తాను. మీకు సరిపోల బలం వేస్ట్. రైట్. ఏంది బ్రదర్ ఎంత పని చేసావు నువ్వు? ఏదో బలశాలివి, వామపు చేసేస్తా, చిటికిని వెళ్తే లేపేస్తా అన్నావు. ఏంది బ్రదర్ వెళ్ళిపోయాడు? ఏంది బ్రదర్ అతను? బ్రదర్ చెప్పండి బ్రదర్, ఏంది నా పరిస్థితి? చైరు పట్టిందా, పాపం పట్టిందా, మీ నడుము పట్టిందా? కూర్చున్న తర్వాత నాకేం తెలుస్తుంది బ్రదర్? మీలాంటి పరీక్షలు, మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే అట్టాగా. సరే, ఏం పట్టిందంటే దగ్గరలో తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, భాను సార్ గారు, పైగా ఆర్థోపెటిక్. పిలుస్తా. అమ్మ గ్యారెంటీగా నన్ను లేపేస్తాడు. హలో, పిలవండి, త్వరగా పిలవండి సార్. హలో హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు ఎక్కడున్నారు? నేను హాస్పిటల్లో ఉన్నా. ఏమన్నా మాకు 5 నిమిషాలు టైం ఇవ్వగలరా? నేను చాలా బిజీగా ఏం ఉన్నాను. బిజీ? పేషెంట్స్ వచ్చారు. ఊరి పేషెంట్ వచ్చారా? సరే మాకు మీరు పిలిచారుగా వస్తా. సరే ఒక్కసారి వస్తారా? థ్యాంక్ యూ సార్. రండి సార్, రండి సార్, త్వరగా రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్. నన్ను లేపండి సార్, ప్లీజ్. మరి చెప్పే కొద్దీ చెప్పాడు సార్, కూర్చున్నారు. కూర్చోబాక అని చెప్పాడు సార్. నేను వినకుండా కూర్చున్నాను సార్. ఏందో నేను లేవలేకపోతున్నాను సార్. దయచేసి ఈ కుర్చీ అతుక్కుందో లేకపోతే కింద ఏమైనా వేసారో నాకేం అర్థం కావట్లేదు సార్. దయచేసి నన్ను లేపండి సార్, లేపండి సార్, ప్లీజ్ సార్. ఆడెవడో జిమ్ బాడీ వచ్చి పోయాడు సార్. లాగి ఈ చెయ్యి అంతా నొప్పి పుడుతుంది సార్. లేపండి సార్ నన్ను. ఆడికే వల్లగా నువ్వు లాగుతున్నావు. ఏమన్నా ఉంటే చూడు. నేను ఒక చిన్న ఇంజెక్షన్ వేస్తాను బయట. ఇంజెక్షనా? పర్లేదు. ఇంజెక్షన్ వేస్తే లేస్తానంటరా? నొప్పి కన్నా లెగుస్తాను. నొప్పిగా ఇంజెక్షన్ వేస్తున్నావా లేకపోతే ఇంకేమైనా వేస్తావు సామె? సరే ఏంటి సార్, ఏంటి ఏం చేస్తాం? ఇరుక్కున్నాగా ఏంటి? అమ్మ రుద్దయ్యా రుద్దు నాయన. ఏం చేస్తాం? చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? పొడస్తారు, లాగుతారు, నీ చేస్తారు. లేపండి చూద్దాం. ఇంకా లేస్తాను కదా సార్. మందుకు లేస్తారా లేపుతారా మీరు? నేనే లేపమంటారా మీరు లేపుతారు సార్? నేను లేస్తాను. ఓం చెప్పు. మళ్ళీ ఏంది లేచేది? కుర్చీ కాదు, ఇది కుర్చీ లేస్తుందా? నేను చేసిన కూడా పని చేయలేదు సార్. సార్, డాక్టర్ గారు ఏం సార్ అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు సార్? డాక్టర్ జిమ్ బాడీ వెళ్ళిపోయాడు. ఇంకెవరన్నా ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్. ఇంకేం ప్రయత్నం చేస్తుంది? కూర్చోదని చెప్తే అయిపోయింది లేదు సార్. అయిపోయింది దానికి ఇప్పుడు ఎందుకు సార్? అయిపోయింది దానికి కూర్చున్నాం కదా. ఇంక తరపాస్తాగా చూడండి సార్. ఇంకెవరిని పిలవండి సార్. రైట్. సైంటిస్ట్ని పిలవమంట? తప్పకుండా సార్. సైంటిస్ట్ ఏదో ప్రయోగం చేస్తాడు సార్. నాకు నమ్మకం ఉంది సార్. ఎవరి మీద? సైంటిస్ట్ మీద నమ్మకం ఉంది సార్. నాకు గ్యారంటీ ఏదో ప్రయోగం చేస్తాడు సార్. హలో సైంటిస్ట్ గారు. హలో చెప్పండి. ఒకసారి ఏమన్నా ఒక ప్రయోగం చేయాలి. చెప్పండి. రెండు వస్తారు ఒకసారి ఈ ప్రాంతానికి రండి, మా మేము సెంటర్కి రండి సార్. రండి సార్ ప్లీజ్ సార్, త్వరగా రండి సార్. సైంటిస్ట్ గారు ఇప్పుడు ప్రయోగాలు చేస్తారు. ప్రయోగం చేస్తారు, మీ మీద లేపుతారు, నాకు నమ్మకం ఉంది. రండి సార్, రండి సార్. చెప్పండి. ఈయన చెప్పాడు సార్, కూర్చోబాక అని చెప్పాడు సార్. నేను వినలేదు సార్, కూర్చున్నాను సార్.
ఇదిగో లేవలేకపోతున్నాను సార్. ఇది అతుక్కుందా లేకపోతే నన్ను పట్టుకుందా ఏం అర్థం కావట్లేదు సార్. ఒక బలశాల ఒకడు వచ్చాడు సార్, చెయ్యత్త లాగేసాడు సార్. ఒక డాక్టర్ వచ్చాడు పొడిచాడు సార్. నువ్వంటే ఏదో చేయి సార్, నన్ను లేపడు సార్. సార్ లేపుతాను, లేపడు సార్. నేను కలుపుతాను. ఏం సార్ అదే? ఇది ఒక ప్రెజమెంట్. ఇది నన్ను లేపంటే నన్ను పైకి పంపిస్తారు నాకు సార్. ఏం సార్ ఏం సార్ అది? రసాయనం అదే? ఏడో ప్రయోగశాల రసాయనం నాకు ఇస్తారేం సార్ మీరా? లేదు, లేస్తారు. లేస్తారంటారా? సార్ లేపడి చేయండి సార్. కలిపితే పోయింది సార్, పోయింది. తాగండి. సరే సార్, పోయింది సార్, పోయింది సార్. అన్ని పోయి బాకండి సార్. కొన్ని పోయింది సార్, ఎందుకు సార్? ఒకటి పోయింది సార్, ప్లీజ్ సార్. ఏం సార్ కలర్ మారిపోతున్నాయి సార్? అయ్యా ఊరే నాయన ప్రెజమెంట్ కాబట్టి ఏం సార్ ఎర్రగా వచ్చేసినాయి సార్. తాగండి, ఇప్పుడు తాగండి. ఉంటానుగా. ఫ్రెండ్ ఏమన్నా ఉంటే నా గురించి కొంచెం చూసుకో నువ్వు. ఏ సార్ ఎంత ఉప్పుగా ఉన్నాయి సార్? ఇది ప్రెజమెంట్ కదా, మీరు అట్టే ఉంటుంది. మీరు తాగండి సార్. ఉప్పుగా ఉన్నాయి సార్. ఉప్పుగానే ఉంటుంది. ఇంకా మీతోనే చేయించాను. ఇంకా దీన్ని లేపాలంటే ఇంకంత. తాగండి, తాగండి, ఉయ్యకుండా తాగండి. థమ్స్అప్ లేదా? థమ్స్అప్ లేదండి. థమ్స్అప్ అనిపించాల్సింది కదా సార్, బాగుండేదేమో. ఇప్పుడు లేయండి. ఇప్పుడు లేస్తాను. లేయండి, లేయండి. ఏంది లేచేది? మూమెంట్ లేదు ఈడ అసలు. ఏదేదో దాపించారు. ఒకసారి ట్రై చేద్దాం. సైంటిస్ట్ నమ్మకం పెట్టుకున్నారు మీరు. లేకపోతే మళ్ళీ ఇంకా తాగండి. లేయండి. లేపడు సార్, లేపడు సార్, లేపడు సార్. ఏమి ప్రయోజనమే లేదు సైంటిస్ట్ వల్ల. మాకేం కనపడలా, డాక్టర్ గారు కనపడలా. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో సార్. సార్ ఏమే? ఎవరు? ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? ప్రధానమంత్రి గారా? రాకెట్ లేపాలంటే ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు వస్తున్నా. ఆయన ఇరుక్కున్నాడు సార్. వస్తున్నా. రాకెట్ పంపించాలంట. సార్ 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 ఇదేం కొన్ని దాపించాము. నా కడుపులో గడపడే సార్. ప్రధానమంత్రి మోడీ గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం. ఇరుక్కొని పోయితే భలే సైంటిస్ట్. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఏంటి సార్? చెయ్యి కాళ్ళు లాగేసాడు. ఆ డాక్టర్ అని పిలిచావు, ఈడ బొడి చేసాడు. ఈ సైంటిస్ట్ వచ్చి ఏదో ఉప్పు నీళ్ళు తాగిచ్చాడు. నాకేదో కడుపులో కొంచెం గడపడిగా సార్. కొంచెం నేను లేస్తేనే కదా పోవాలా. కొంచెం పిలవండి సార్, ప్లీజ్ సార్. ఇంకెవరు నుండి పిలవండి సార్, ప్లీజ్ సార్. ఇంకెవరున్నారు సార్? ఇంకెవరు లేరా సార్? నాకు అక్కడ గుర్తొచ్చింది సార్. మంత్రాలు వేసేవాళ్ళు అయితే నన్ను లేపుతారు సార్. నాకు గ్యారంటీ ఉన్నారు ఇక్కడ. ఎవరైనా మంత్రాలు వేసేవాళ్ళు లేరు? ఫోన్ చేస్తా ఉండండి. మంత్రాలు నీ దగ్గర ఉన్నారు సార్. పిలవండి సార్, పిలవండి సార్. డబ్బులు ఎంతైనా ఖర్చు అయిన పర్లేదు సార్. ఎంత ఇచ్చేద్దాం, పిలవండి సార్. హలో హలో హలో, సైంటిస్టా మంత్రగారా? మంత్రగారిని చెప్పండి. ఓకే, ఎక్కడున్నారు సార్? చేతబడి చేస్తున్నాను చెప్పండి. చేతబడా? చేతపడా? ఓ మంత్రగారిని పిలిచి చేతబడి అంటున్నా మీరు. భలే చెప్పారు మాకు. చేతపడి ఎందుకు సార్? నన్ను లేపడానికి పిలవండి సార్. మీరు ఇక్కడ చెప్పండి. ఒక వ్యక్తి కూర్చొని లేకపోతున్నారు, అర్జెంట్గా లేపాలి. వస్తారా మీరు? లేపగలరా మీ మంత్రాలు? మీరు పిలిచారు కాబట్టి వస్తున్నా ఉండండి. రండి సార్, రండి సార్, రండి సార్. ఏమైంది సార్? చెప్పండి. ఈయన కూర్చోవద్దని చెప్పాడు సార్. నేను పొరపాటు కూర్చున్నాను సార్. ఇది పాపం అయితే ఏదో నన్ను పట్టుకుంటు సార్. నేను లేవలేకపోతున్నాను సార్. మీరు ఒకడు వచ్చాడు సార్, బలసారి చెయ్యి కాళ్ళు లాగేసాడు సార్. డాక్టర్ వచ్చి సూదేశాడు సార్. ఇంకోటి వచ్చి ఉప్పు నీళ్ళు తాగిచ్చాడు సార్. మీరంటే ఏదో ఒకటి చేయండి సార్ త్వరగా. నా దగ్గర ఒక మంత్రం ఉంది. మంత్రాలు ఏంటి సార్? మంచం పంతం చేస్తారు సార్. కొద్ది దూరం కూడా సార్. ఏం సార్ ఇది? పైన ఇప్పుడు లేకండి, లెగుస్తారు. ఇప్పుడు లేకండి. ఇందాకేది చదివారు? ఏం సార్ ఇదే? లడుము లస్కో బుడుము పూసుకో. లడుము లస్కో బుడుము పూసుకున్నా. సరే, ఇది మంత్రం కానీ లేస్తున్నా చూద్దాం. చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి చూద్దాం. మీరు కూడా అనండి. లడుంగ్ లస్కో బుడుంగ్ బుసుకో. ఇప్పుడు లేకండి. కరిముల రసగుల్లా. అబ్బాయి ఈ మంత్రం నేను లేస్తే స్ట్రాంగ్ మంత్రం. ఇంకా స్ట్రాంగ్ సార్? ఏంటి సార్ మంచి స్ట్రాంగ్ మంత్రం ఏంటి సార్? కూర్చోవాలి మేము కూడా సార్. ఎందుకు సార్ ఇవన్నీ పైన వస్తా ఉంటారు? కలిమల్లా రసగుల్లా లెగో. కరిముల రసగుల్లా. కరిముల్లా రసగుల్లా. నేను గొల్ల అయిపోతున్నాను సార్. మీ కరిముల్ల లేదు, వాడు రసగుల్లా లేదు. నేను చూడ గొల్ల అయిపోయాను సార్. సార్ అయితే నిన్న నిజమైన దేవుడే కాపాడాలి. అంటే మీరు ఏం కాపాడలేను. అంత ఉత్తుగా మీరు ఎంత గబ్బు చేసినావు కదా సార్ అనవసరంగా. ఏం సార్ ఏం సార్ ఇది నా పరిస్థితి? ఏం చేద్దాం చెప్పండి. ఇంతమందిని మనం ఆశ్రయించాము. అవును సార్.
లగలేకపోయారు. నేను అందుకే అంటాను, ఇది సిన్ను పాపము నువ్వు బెల్లం చెప్పావు వంటతో- లేడు సార్ కూర్చోవద్దని, కూర్చున్న పొరపాటు అయిపోయింది లేడు సార్. ఇప్పుడు అది ఎందుక జరగాల్సింది చూడండి సార్, ప్లీజ్ సార్. కూర్చోవద్దంటే కూర్చున్నా, ఏం చేస్తాం చెప్పండి. ఏదో కాళ్ళు పుట్టే కూర్చున్నా. మాకు దగ్గరలో ఆ, ఈ మెయిన్ రోడ్లో వర్షిప్ సెంటర్ ఒకటి ఉంది. ఆ, సార్ వర్షిప్ సెంటర్ సేవకున్నాడు. ఆ, పాస్టర్ గారికి ఫోన్ చేసి పిలుస్తా. పిలవండి. మీకు ఒకవేళ నమ్మకం ఉంటేనే, ఇప్పుడు దాకా చూసాము, మీరు నమ్మారు, పిలిచాను. కానీ సేవకులు అంటే చాలా మంది నమ్మరు. మీరు ఒకవేళ నమ్ముతా అంటే పిలుస్తాను. నమ్ముతాను సార్, నమ్మక చేస్తానా? నమ్ముతా, కంపల్సరీ నమ్ముతాను సార్. వాడెవడో పోయి వాడెవడో వచ్చి ఇలా కాళ్ళు లాగేసి నమ్మిల్లా. సరే ఫోన్ చేయండి మరి. పిలవండి సార్, పిలవండి సార్, ప్లీజ్ సార్. హలో హలో పాస్టర్ గారు చెప్పండి. సార్, వందనాలు సార్. వందనాలండి. ఇక్కడ మాకు ఒక సహోదరికి బాగోలేదు, ఫ్రెండ్. చెప్పండి అండి. ప్రార్థన చేస్తారని పిలుస్తాను. ఇంతకుముందు దాకా ఎవరు రాలేకపోయారు, వచ్చారు బలవంతంగా. వస్తున్నానండి. రండి సార్. సార్ రండి సార్. వందనాలు పెట్టండి, వందనాలు చెప్పండి. ఏమైందండి? ఈయన కుర్చీలో కూర్చోవద్దని చెప్పి మొన్న మీరు చేసిన తర్వాత చర్చలో ఫస్ట్లో కూర్చోంటున్నారు మీరే కదండి. నేనే సార్ చెప్పాడు సార్. పాపం వల్ల వచ్చి జీతం మరణాన్ని కూడా చెప్పాడు సార్. ఏదో కుర్చీ కలర్ఫుల్గా ఉంది కదా అని కొంచెంసేపు కూర్చుందామని ఆయన చెప్పి నేను కూర్చున్నాను సార్. మరి కలర్ఫుల్గా ఉందా? చాలా కలర్ఫుల్గా ఉంది సార్, కానీ లేవలేకపోతున్నాను సార్. దయచేసి నన్ను లేపండి సార్, ప్లీజ్ సార్. లేపాలా? లేపండి సార్, ప్లీజ్ సార్. చాలా ప్రయత్నాలు చేశారు కదా. ఒకడు వచ్చాడు సార్, ఈ కాలు చెయ్యి లాగేసాడు సార్. ఒకడు వచ్చి సూది పొడిచాడు సార్. ఒకడు వచ్చి ఉప్పు నీళ్ళు తాగిచ్చాడు సార్. ఒకడు వచ్చి ఇదిగోటి లుడుంగు బుసుకో గుడుంగు బుసుకో అని పైనంతా పోసాడు సార్. మీరే నన్ను కాపాడాలి సార్, ప్లీజ్ సార్. సరే, నీకు దీనికి ఒక జవాబు చెప్తాను. చెప్పండి. ఇలాగ నీలాగా తెలిసి దాంట్లో కూర్చున్న వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పాపము చేత బానిసలుగా ఉన్న వాళ్ళని ఆ పాపము చేత ఆయన పాపమును మోసి ఆయన బానిస నుంచి కుమార్తెలుగా చేయటానికే ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే నీ హృదయం ముందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడగలవు. తప్పకుండా సార్. ఏం నమ్ముతున్నావా? ఒప్పుకోవాలి సార్? యేసయ్య నా పాపములకు క్షమించని మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఏమన్నా విడిపిస్తా. ఒప్పుకుంటాను సార్. ఈ కాలు చెయ్యి అన్ని లాగేసిన ఒప్పుకున్నాను సార్. ఇది ఒప్పేసుకుంటాను సార్. ఏసయ్యా నన్ను క్షమించయ్యా. ఆయన కూర్చోమన్నా నేను పొరపాటున వద్దు కూర్చున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నా పాపాలని క్షమించయ్యా. సరే, ప్రార్థన చేస్తాం మీకు. చేయండి సార్, నా కోసం చేయండి సార్, ప్లీజ్ సార్. యేసయ్య ఈ బిడ్డ పాపములు క్షమించండి. లోక పాపమును మోసుకొని గొర్రెపిల్లగా మీరు వచ్చారు. ఈ బిడ్డ పాపలు క్షమించి ఈ బిడ్డ ఉన్న పరిస్థితి నుంచి నీ యొక్క నామములో విడుదల కలుగును గాక నాకు జ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఒక్కసారి చేయండి సార్. ఏదో కొంచెం లోపల కదలిక వస్తుంది సార్. యేసు నామంలో. ఏసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. ఏసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును భయమును పోవును, పాపము పోవును భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయున్, పరమ సంతోషము భక్తులకీయున్. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మధురం మధురం యేసయ్య నామం, మధురం మధురం యేసయ్య నామం. భూమిలో సువాసన నీ చెడి నామం, భూమిలో సువాసన నీ చెడి నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. ఫ్రెండ్, అన్నా, ఇంకెక్కడ కూడా కూర్చోనంటే కూర్చొని ఫ్రెండ్, నిలబడే పోతాను కావాలంటే. ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో కలర్ఫుల్గా ఉంది, భలే ఉంది మాత్రం కూర్చోను ఫ్రెండ్. అమ్మా నీ మాట నేను వింటాను ఫ్రెండ్. నువ్వు మంచి ఫ్రెండ్. నువ్వు చెప్పావు నాకు ఆ పాపంలో కూర్చోబాక అని చెప్పావు, కూర్చున్నాం. కానీ నిన్నలా నన్ను కూర్చోమన్నావు ఇంకా. అవును ఫ్రెండ్. అసలు నన్ను లేపు నేను ఎన్ని బాధలు పడ్డాను ఫ్రెండ్. ఈ కాలు చెయ్యి అయితే ఆ బలశాలు వచ్చి లాగి అవతలేసాడు ఫ్రెండ్. ఇక వారం పెట్టే తట్టు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సేవకులకి వందనాలు.
థ్యాంక్ యూ సార్. చూసారు కదా ప్రియ సహోదరులారా, ఈ లోకం ఒక అనేకమైనటువంటి పాపము చేత బంధింపబడుతున్న వారిని యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తి పాపం అనే బంధకాల నుంచి విడిపించి బానిసగా ఉన్న మనందరినీ కూడా ఆయన కుమార్తెలుగా చేసి తండ్రి కుడిపార్శ్వం దగ్గర కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో లేరు. ఇంకా ఈయన ప్రేమ గురించి మీరు తెలుసుకోవాలంటే సత్య సువార్తక సహవాసము అనేటువంటి మందిరము యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడింది. అక్కడ డాక్టర్ బి జయసుందరరావు గారి గొప్ప దైవజనుల ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఈ సంఘానికి ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.